మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శామ్స్ క్రియేటివ్ ఛానల్. సో ఈరోజు ఎక్కడ చూసినా కూడా మెగా సందడే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే శుక్రవారం రాత్రి అంటే జనవరి 31 రాత్రి హైదరాబాద్లో మన రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఈ హంగామా అంటే దీని గురించి మెగాస్టార్ చిరంజీవి అఫీషియల్ ప్రకటన చేసిన వెంటనే అటు సోషల్ మీడియాలో ఇటు అపోలో ఆసుపత్రి వద్ద ఎలాంటి హంగామా ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ఈ జనవరి 31వ తేదీ అపోలో ఆసుపత్రిలో ఉపాసన 12 కవల పిల్లలకు జన్మించింది. ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరు కూడా క్షేమంగా ఉన్నారని మన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే రామ్ చరణ్కు వారసుడు పుట్టడంతో మెగా అభిమానులు సంబరాలైతే అంబరానంటున్నాయి. సోషల్ మీడియాతో పాటు వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసనలకు జన్మించిన కవల పిల్లల్లో ముందుగా ఎవరు పుట్టారు, ఇద్దరిలో పెద్ద ఎవరు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి మెగా కొణిదెల కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. ఎవరి అనేది ఒకసారి మనం చూస్తే ముందుగా అపోలో హాస్పిటల్ చైర్మన్ అపోలో ప్రతాప్ సి రెడ్డి మనవరాలే ఈ ఉపాసన కొణిదెల. ఓ స్పోర్ట్స్ క్లబ్ ఈవెంట్లో తొలిసారిగా రామ్ చరణ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాగించి పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. తొలుత 2011 డిసెంబర్ 11న వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆ తరువాత 6 నెలలకు 2012 జూన్ 14న రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అట్టహాసంగా జరిగింది. ఈ దంపతులకు 2023లో జూన్ ఉపాసన రామ్ చరణ్లో ఒక క్లింకర అనే చిన్నారికి జన్మనిచ్చారు. సో అప్పుడు కూడా హంగామా బీభత్సంగా ఉంది. అపోలో హాస్పిటల్స్కు భారీ ఎత్తున ఈ అభిమానులు రావడం, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒక చిన్నారి జన్మించింది. సో ఒక అంటే బేబీ డెలివరీ అయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత అటు రామ్ చరణ్ ఇటు మన ఉపాసన ఇద్దరు కలిసి హాస్పిటల్ బయటికి వచ్చి చిన్నారిని ఎత్తుకొని అందరినీ పలకరించారు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్కు బేబీ జన్మించడంతో ఆ హంగామా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మనం చూసాం కూడా. అయితే గత ఏడాది మెగాస్టార్ నివాసంలో జరిగిన దీపావళి వేడుకల్లో ఉపాసన మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉపాసనను అందరూ దీవిస్తూ ఉండటంతో అప్పుడే ఉపాసన రెండోసారి గర్భం దాచారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఉపాసన రామ్ చరణ్లు అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఉపాసనకు ట్విన్స్ జన్మించబోతున్నట్లుగా చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే వారు చెప్పినట్టుగానే జనవరి 31వ తేదీ రాత్రి ఉపాసన దంపతులు 12 కవలలకు జన్మనిచ్చారు. ఆడ మగబిడ్డలు జన్మించారని, ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. అయితే ఇద్దరు కవలల్లో ముందు ఎవరు పుట్టారు, ఇద్దరిలో ఎవరు పెద్ద అంటూ సోషల్ మీడియాలో చర్చ మాత్రం జోరుగా మొదలైంది. ఆదివారం అపోలో హాస్పిటల్స్ ఏర్పాటు చేసి ఓ మీడియా సమావేశంలో కొణిదెల కామినేని కుటుంబ సభ్యులు అపోలో డాక్టర్లు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ భగవంతుడి దయ వల్ల, హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మించారు. మీ అందరితో ఈ విషయం షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. డాక్టర్ సుమన గారు, గైనకాలజిస్ట్ రమా సిన్హా, పీడియాట్రిక్ నిపుణులు లత, అపోలో సిబ్బందికి చిరు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అపోలో డాక్టర్లు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉపాసన ఇద్దరు పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారు. పిల్లలిద్దరూ చాలా అందంగా ఉన్నారు. ముందుగా అబ్బాయి, ఆ తర్వాత కొద్ది నిమిషాలకు అమ్మాయి పుట్టారని వారు చెప్పుకొచ్చారు. సో ఈ వార్త తెలిసిన వెంటనే మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంటే చాలాసార్లు చిరంజీవి కూడా మా ఇంట్లో అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారని, సో మనవడు కావాలనే ఆతృత చిరంజీవిలో కూడా కనిపించినట్టు మనకు అర్థమైంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అంటే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఒక మనవడు రాబోతుండడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి మరో మెగా బాస్ అయితే మెగాస్టార్ ఇంట్లో అడుగుపెట్టాడు. ఈ ఆనందం చిరంజీవి కళలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల కూడా తన సోషల్ మీడియా వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేసింది. రెండోసారి అత్త అయినందుకు చాలా సంతోషంగా ఉందని, అలానే రామ్ చరణ్ ఉప్సి దంపతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక హాస్పిటల్ వద్ద అభిమానుల హంగామా అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత రాత్రి 9, 10, 11 ఈ సమయాల్లో కూడా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని మెగా జూనియర్ మెగాస్టార్
జూనియర్ మెగా పవర్ స్టార్, జూనియర్ పవర్ స్టార్ అంటూ ఇలా నినాదాలు చేశారు. తమ ఇంట్లో ఈ వేడుక జరుగుతుందా అన్నట్టుగా అభిమానుల ఆనందం చూస్తే, చిరంజీవి అభిమానులు అటు రామ్ చరణ్ అభిమానులు ఎన్నాళ్ళ నుంచి ఈ ఆనందం కోసం వెయిట్ చేస్తున్నారా అని అందరూ ఆసక్తిగా గమనించారు. ఇక రామ్ చరణ్ కూడా తన సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేయడం, సో అలానే ఒక 2 బ్లాక్ కలర్ కుక్క పిల్లలతో సో ఉపాసన అటు రామ్ చరణ్ ఒక ఫోటో దిగిన ఫోటోని షేర్ చేయడం చూస్తుంటే ఇప్పుడు మెగా ఆనందం అనేది మామూలుగా లేదు. ఇక మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరుగా అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా, మన ఎన్టీఆర్ అంటే మన రామ్ చరణ్కు చాలా క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా అటు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు బెస్ట్ విషెస్ అందించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఈ జంటను ఆశీర్వదించారు. ఇక మొత్తంగా చూస్తుంటే చాలా ఏళ్ల తర్వాత, అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత క్లింకర్ జన్మించింది. ఆ తర్వాత ఏడాదికే మళ్ళీ ఉపాసన ట్విన్స్కి కావాలకి జన్మనివ్వడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందులోనూ మొదట అబ్బాయి పుట్టడం, ఆ తర్వాత అమ్మాయి పుట్టడం, మొత్తానికి రామ్ చరణ్ 2 అమ్మాయిల తండ్రిగా ఒక అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి రావడంతో సో వారి ఆనందం అయితే అంతా ఇంత లేదు. మొత్తానికి ఫ్యామిలీ మాత్రం ఫుల్ ఖుషిగా ఉంది. ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియాలో కూడా చూసినా ఇప్పుడు మొత్తం ఉపాసన గురించి చర్చ నడుస్తుంది. మెగా ఫ్యామిలీలో ఎంట్రీ ఇచ్చిన ఈ కవలల గురించి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో మనం కూడా ఆ జంటకి బెస్ట్ విషెస్ తెలియజేద్దాము. సో వీరి ఇప్పటివరకు మనకు క్లింకర్ ఫేస్ అయితే రివీల్ చేయలేదు. ఈ రోజు మాత్రం కొన్ని పిక్స్ అయితే నెట్టిని హల్చల్ చేస్తున్నాయి. రామ్ చరణ్ క్లింకర్ని ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్తున్న సమయంలో కొందరు క్లిక్ చేశారు. కొన్ని క్లింకర పిక్స్ మనం చూసాము. అచ్చం కూడా రామ్ చరణ్ మాదిరిగానే క్లింకర చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి ఈ ట్విన్స్ ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు, వాళ్ళు ఎంత క్యూట్గా ఉంటారు అనేది అభిమానులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. సో ఇదండి మన మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్ టైం సంబంధించిన స్టోరీ. సో ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మీరు ఈ వీడియోని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన అభిప్రాయాలు ఏవైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ధన్యవాదాలు.